ఇటు మెదక్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, ఫస్ట్ ఎర్లీ రౌండ్స్ ఏ సమయానికి అయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కళ్యాణ్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 19 మున్సిపాలిటీ ఉండగా అందులో 403 వార్డులకు సంబంధించి ఈ రోజు ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకున్నారు. మనం దుబ్బాక మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్నాము. సిద్దిపేట జిల్లాలోని 3 మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. చేయాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 7 టేబుల్ ఏర్పాటు చేయగా 2 రౌండ్లో రానున్న ఫలితాలు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు 7 టేబుల్ ఏర్పాటు చేయగా 3 రౌండ్లో రానున్న ఫలితాలు. గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 14 టేబుల్ ఏర్పాటు చేసి 2 రౌండ్లో ఫలితాలు కూడా వెల్లడించిన అధికారులుగా చెప్పుకోవచ్చు. అదే మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే మొత్తం 4 మున్సిపాలిటీలో 75 వార్డులు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డు ఒకటి ఏకగ్రీవంగా 74 వార్డులకు జరిగిన ఎన్నికలుగా చెప్పుకుంటూ మెదక్ మున్సిపాలిటీలో 31 వార్డులకు 11 టేబుల్ ద్వారా 15 వార్డుల ఓట్లను 5 టేబుల్ ద్వారా రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డుల ఓట్ల లెక్కింపు 16 వార్డుల ఓట్ల లెక్కింపు కోసం గాను 6 టేబుల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. 256 వార్డులు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం 350 టేబుల్ ఏర్పాటు చేశారు. సంగారెడ్డి 75, జహీరాబాద్ 74, జోగిపేట, ఆందోళ్ 16, గడ్డపోతారం 18, గుమ్మడిదల 25, ఇంగ్రేసం 18, ఇస్లాపూర్ 30, జిన్నారం 20, కోయిర్ 16, నారాయణఖేడ్ 16, సదాశివపేట మున్సిపాలిటీలో 38 రౌండ్లలో ఫలితాలను కూడా లెక్కించే అవకాశం ఉంది. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మెదక్ ఎస్పీ చూస్తున్నట్లయితే శ్రీనివాసరావు కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి పారితోష్ పంకజ్ కావచ్చు, సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ కూడా ఇప్పటికే ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికైతే ఏజెంట్లు ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు. పోలీసు మాత్రం బందోబస్తు ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి లక్షాపేట మోడల్ స్కూల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే పోలీసుల పహారా మధ్య ఒక కౌంటింగ్ కేంద్రాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ ఆధ్వర్యంలో ఇక పోలీస్ బందోబస్తు కూడా పికెటింగ్ చేస్తున్న పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సన్నద్ధమైన మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఏజెంట్ మాత్రం 7 గంటల వరకు ఇప్పటికి వస్తున్నారు. 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మెదక్లో కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్స్ని ముందుగా లెక్కించబోతున్నారు. దాని తర్వాత ఇటు జనరల్ బ్యాలెట్స్ని కూడా లెక్కించబోతున్నారు. ఇటు రామాయణపేట్, తూప్రాన్, అలాగే ఇటు సంగారెడ్డి ఇక్కడ మొత్తానికైతే కొంత ఓటింగ్ శాతం నమోదైంది. కొంత ఓటింగ్ శాతం నమోదైనా కూడా వాటిని లెక్కింపు ఇటు ఎర్లీ రౌండ్స్లోనే మొత్తానికైతే రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంది. ఫర్ ఫాస్టెస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ మున్సిపల్ ఎలక్షన్స్ కీప్ వాచింగ్ RTV. సో మొత్తం మీద ఇటు రాష్ట్రం మొత్తంగా అన్ని పార్టీల నుంచి ఇటు క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ని కూడా ఇటు ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఇటు రిసార్ట్స్కి అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.